రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి జ్యోతిష్యరత్న ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మనకు ధర్మానికి సంబంధించిన సందేహాలు ఏమైనా ఉన్నా వారిని అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. గురువుగారు, ఇంతకు ముందు ఎపిసోడ్లో మీరు పౌర్ణమి అమావాస్య గురించి ఏం చేయాలి ఏం చేయకూడదు చక్కగా వివరించారు గురుగారు. అదేవిధంగా నిండు పౌర్ణమి రోజు మనం కానీ స్త్రీలే కానీ పురుషులే కానీ ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడని పనులు చేస్తే దోషాలు అంటారు కదా, ఏం చేయకూడదు ఏం చేయాలి, ఆ రోజు ఏం చేస్తే మనకు పరిపూర్ణమైనటువంటి ఉపగతి కలుగుతుందో వివరిస్తారా? ముందుగా మనం తెలుసుకున్నాం అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదు, ఏ పని చేస్తే బాగుంటుంది అనే విషయం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు నిండు పౌర్ణమి రోజున ఎటువంటి పనులు చేయాలి, ఏ పని చేస్తే మనకు మంచి లాభం కలుగుతుంది, పౌర్ణమి రోజున ఏ దేవతను మనం కొలవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. పౌర్ణమి ఏ రోజైనా సరే, మంగళవారం రానివ్వండి, సోమవారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, ఏ రోజైనా సరే పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి నిత్యకృత్యాలన్నీ కూడా తీర్చుకొని దేవుడి గదిలో శుభ్రంగా అలుకుకొని అమ్మవారి దగ్గర మరి రాముడు, కృష్ణుడు, వీరభద్రుడు, ఆంజనేయ స్వామి, లలితాను, మహాలక్ష్మి, ఎల్లమ్మను, రేణుకాదేవు, మరి ఎవరో మీ ఇంటి ఇలవేలుపు ఎవరున్నా సరే ఆ ఇలవేలుపు దగ్గర దీపారాధన చేసుకోవాలి. పౌర్ణమి రోజున మరి ఎటువంటి దీపారాధన చేయాలి అనంటే నువ్వుల నూనె, ఆముదము, ఆవు నెయ్యి, ఊడుగ నూనె, వేప నూనె, ఈ 5 నూనెలు కూడా ఒక్క దగ్గర కలిపి దీపారాధన చేసుకోవాలి. పౌర్ణమి అనేటువంటి సంకేతం అమ్మవారికి 5 లక్షణాలు కలిగి ఉంటుంది. ఒకటి ఐశ్వర్యం, భోగం, ధనం, ధాన్యం, సౌభాగ్యం. ఈ 5 భోగాలు మనకు కలగాలంటే ఈ 5 నూనెలు వేసి 5 ఒత్తులతోటి దీపారాధన చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. మరి పౌర్ణమి రోజు మరి తాంత్రికం చేసుకున్నాము, మరి ఈ నమస్కారం చేసుకుంటేనే మనకు సరిపోతుందా, దాని క్రియ మరి మంత్రం ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే ఓం ఐం హ్రీం శ్రీం పరమేశ్వర్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేయాలి. మరి దీని జపం చేసినందువలన ఆడవాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది, మరి మగవారికి ఆయుర్వృద్ధి కలుగుతుంది, చిన్నపిల్లలకు విద్యావృద్ధులు కలుగుతాయి, వృద్ధులకి ఆరోగ్యం చేకూరుతుంది, వ్యవహారం చేసేవారికి వ్యవహారం బాగా ఉంటుంది. మరి ఒక పౌర్ణమి రోజు చేస్తే ఇటువంటి ఫలితాలు కలుగుతాయా అని మేము నమ్మొచ్చా అనేటువంటి విషయానికి వస్తే పౌర్ణమి అనేది అత్యంత శుభప్రదమైనటువంటి ఒక రోజు. తెల్లవారుజామున 5 నుండి 6 గంటల లోపల ఈ పౌర్ణమి రోజున నేను చెప్పిన విధంగా ఈ విధంగా పూజ చేసి బీజాక్షరాలు ఇవి పఠించండి. పౌర్ణమి రోజు నుండి మళ్ళీ పౌర్ణమి వరకు ఈ విధంగా మీరు చేసి మళ్ళీ వచ్చే పౌర్ణమి రోజు అమ్మవారికి బెల్లం పాయసం నైవేద్యం సమర్పించి అప్పుడు అమ్మవారిని యొక్క దర్శనం అనేది మీకు అవుతుంది. ఈ నెల లోపలనే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని అనేది మీ ముందర ఉంటుంది. మరి చెప్పాం, విద్యార్థులకు కానీ, భోగం కానీ, స్త్రీలకు కానీ, పురుషులకు కానీ, ఉద్యోగానికి కానీ, విద్యకు కానీ ఓం ఐం హ్రీం శ్రీం పరమేశ్వర్యై నమః. పరమేశ్వరి ఏదైనా కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, లలిత త్రిపుర సుందరి కావచ్చు, చండికా కావచ్చు, భద్రకాళి కావచ్చు, కాళికాదేవి కావచ్చు. పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతోటి ఈ మంత్రాన్ని 1000 సార్లు మీరు జపం చేయండి. ప్రతిరోజు 108 సార్లు చేస్తూ ఉండండి. మళ్ళీ వచ్చే పౌర్ణమికి మళ్ళీ చేయండి. నెల లోపల మీ సమస్యలన్నీ కూడా పూర్తయిపోయి మంచి ఫలితాలు మీకు కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఈ పనులు మనం పౌర్ణమి రోజు చేయాలి. చేయకూడని పని ఏమిటి? దాంపత్య సంభోగం. భార్యాభర్తలు ఈ పౌర్ణమి రోజున కలుసుకోకూడదు, అపచారాలు చేయకూడదు, ఎటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి యొక్క పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు, దూషణ చేయకూడదు. ఇంటికి వచ్చినటువంటి అతిథులకు ఎవరు వచ్చినా సరే నా దగ్గర లేదు,
అనేటువంటి మాట మీ నోటుకుంట రాకూడదు, పెద్దలను తిట్టకూడదు, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారిని గౌరవించాలి, తల్లిదండ్రికి ముందుగా నమస్కారం ఈ పౌర్ణమి రోజున చేసుకోవాలి. ఇటువంటి యొక్క శుభం అనేటువంటి మనం చేస్తూ ఉంటే ఆ పౌర్ణమి అనేది మీకు మంచి కలిగిస్తుంది. కాబట్టి ఒక చెడ్డ పని చేయకూడదు, ఒక మంచి పని చేయాలి. మంచి పని ఏంటంటే అందరినీ హక్కున చేసుకోవడం, దైవ్యం యొక్క ఫలితం కలిగి ఉండటం. చెడ్డ పని ఒకరిని దూషించడం, దేవతా దూషణ చేయడం. ఈ రెండు పనులు మనకు చేసుకుంటే కనుక తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ పౌర్ణమి రోజున కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మనకు కలిగి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైనటువంటి పౌర్ణమి రోజున ఈ విషయాన్ని చేసుకొని అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పూర్తి కాగలరని చెప్పని ఈ విధంగా మనం ఈ పౌర్ణమి యొక్క రోజు అనేది జరిపించుకోవడం ఉత్తమం. మరియు ఈ యొక్క పౌర్ణమి రోజున ముఖ్యమైనటువంటి మంచి జరగాలంటే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని మనం జరిపించుకోవచ్చు. ఈ వ్రతం ఈ పౌర్ణమి రోజున జరిపించుకున్నట్లయితే మరి తప్పకుండా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. మరి వ్రతమైనా ఇంకేమైనటువంటి పూజలు జరిపించాలంటే ప్రతి పూజ కూడా ఈ పౌర్ణమి రోజున జరిపించవచ్చు. సుఖమైనటువంటి యొక్క ప్రాప్తి ధనం మనకు లభ్యమవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విధానాన్ని తీసుకొని పౌర్ణమిని ఉపయోగం చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. చాలా చక్కగా వివరించారు గురువుగారు. చాలా ధన్యవాదాలు.